హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చారంటే స్ట్రైట్ లైన్ ఒక ఈక్వేషన్ని వాళ్ళు కనుక్కోమని చెప్తున్నారు అనమాట. అయితే ఏంటంటే మనకు వాళ్ళు 2 పాయింట్స్ ఇచ్చారు, ఏ అండ్ బి. అయితే లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 అనమాట. అయితే m ఈజ్ నథింగ్ బట్ ఏ స్లోప్. మనకు m కనుక్కోవడానికి అంటే స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. ఏంటది? y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2. అయితే ఇక్కడ నాకు ఇచ్చిన పాయింట్స్ ఏమో 281 y2 మైనస్ y1 అంటే ఎంత 281 డివైడెడ్ బై x2 అంటే ఎంత at2 స్క్వేర్ at1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ t2 మైనస్ t1 డివైడెడ్ బై a ఇంటూ t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్. ఇప్పుడు ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ టైప్లో ఉంది కాబట్టి ఇలా రాసుకుంటున్నాను అనమాట. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా అనమాట. అంటే a ఇంటూ t2 మైనస్ t1 ఇంటూ t2 ప్లస్ t1. ఇప్పుడు ఇది గెట్ క్యాన్సిల్ అండ్ n ఈజ్ ఆల్సో గెట్ క్యాన్సిల్. నాకు అప్పుడు టర్మ్స్ ఏమి మిగులుతాయి? m ఈజ్ ఈక్వల్స్ టు 2 బై t2 ప్లస్ t1. ఇది m యొక్క వాల్యూ అనమాట. ఇప్పుడు నేను ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. y మైనస్ y1 నాకు ఎంత ఉంది? ఈ ఫార్ములా అనమాట. y1 నాకు ఎంత ఉంది? 2at1 ఈజ్ ఈక్వల్స్ టు m అంటే నాకు వచ్చిన వాల్యూ మనకి ఎంత? t2 బై t1 ప్లస్ t2. నెక్స్ట్ x మైనస్ x1 నాకు ఎంత ఉంది? at1 స్క్వేర్. ఈ t1 ప్లస్ t2ని ఇక్కడ సార్ తీసుకొచ్చేస్తున్నా. t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ at1 స్క్వేర్ y ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ ఈ టర్మ్ని ఒకసారి yతోని దీంతో మల్టిప్లికేషన్ చేస్తున్నాను అనమాట. 2ta1 t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 2x 2at1 స్క్వేర్. ఇప్పుడు yని మల్టిప్లికేషన్ చేస్తే yt1 ప్లస్ yt2 మైనస్ 2at1 t1 స్క్వేర్ ప్లస్ 2at1 t2 ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 2at1 స్క్వేర్. ఇక్కడ ఇది గెట్ క్యాన్సిల్. నాకు అప్పుడు టర్మ్స్ ఏమి మిగులుతాయి? yt1 yt2 ప్లస్ 2at1 t2 ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ ఇక్కడ సార్ తీసుకెళ్తున్నా. అయితే ఆ టర్మ్స్ అని అక్కడ తీసుకెళ్తే నాకు ఈ విధంగా వస్తుంది అనమాట ఈక్వేషన్. అయితే అంటే సైన్స్ చేంజ్ అయితే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వైని కూడా కామన్ తీసుకోవచ్చు కదా. 2x ప్లస్ 2a t1 t2 మైనస్ వైని కామన్ తీస్తే t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంత అనమాట ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు నేను చెప్పిన క్లాస్ అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్.